థాయిలాండ్, కంబోడియాల మధ్య కొనసాగుతున్న ఘర్షణతో ఇరు దేశాల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే థాయిలాండ్ వెళ్లే భారతీయులకు ఆ దేశంలోని భారత ఎంబసీ ట్రావెల్ అడ్వైజర్ జారీ చేసింది. సాధారణంగా భారత్ నుంచి చాలా మంది థాయిలాండ్ కు విహారయాత్రలకు వెళ్తుంటారు. ఈ నేపథ్యంలోనే థాయిలాండ్, కంబోడియా సరిహద్దుకు సమీపంలోని కొన్ని ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని భారతీయులను థాయిలాండ్లోని ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. మొత్తంగా 7 ప్రాంతాలకు వెళ్లకుండా ఉండాలని తెలిపింది. థాయిలాండ్, కంబోడియా సరిహద్దుల వద్ద పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని థాయిలాండ్కు వెళ్లే భారతీయ ప్రయాణికులు అక్కడ టీఏటీ న్యూస్ రూమ్ వంటి అధికార మూలాల నుంచి తాజా సమాచారం తెలుసుకోవాలని సూచించింది. ఈ మేరకు ఎక్స్లో పోస్ట్ చేసిన ఇండియన్ ఎంబసీ థాయిలాండ్, కంబోడియా సరిహద్దుల్లోని 7 ప్రదేశాలకు ప్రయాణం చేయటం మానుకోవాలని సూచించింది. థాయిలాండ్ టూరిజం అథారిటీ చేసిన పోస్ట్ను కూడా షేర్ చేస్తూ రచతాని, సురిన్, సిసాకేట్, బురిరామ్, సాకేయి, చంతబురి, ట్రాట్స్ ప్రావిన్స్ లో ప్రసిద్ధి ప్రదేశాలను సందర్శించవద్దని హెచ్చరించింది. ఇటీవల థాయిలాండ్ లో పేలిన ల్యాండ్ మైన్ ఈ వివాదానికి కారణమైంది. ఈ పేలుళ్లో 5 థాయ్ సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. థాయిలాండ్ ఈ పేలుడుకు కంబోడియాను నిందించగా కంబోడియా మాత్రం తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. అది పాత ల్యాండ్ మైన్ వల్ల జరిగి ఉండవచ్చని వాదిస్తోంది. ఈ ఆరోపణలు, ప్రతి ఆరోపణలు సరిహద్దుల్లో పరిస్థితిని మరింత క్లిష్టతరం చేశాయి. సరిహద్దుల్లో ఇరు దేశాల ప్రజల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ ఘర్షణలో కనీసం 11 మంది మరణించారని, పలువురు గాయపడ్డారని థాయ్ పబ్లిక్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ వెల్లడించింది. మరోవైపు పరిస్థితి చేయి దాటిపోతూ ఉండడంతో థాయిలాండ్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంది. కంబోడియాలోని తమ రాయబారిని వెనక్కి పిలిపించింది. అంతేకాకుండా థాయిలాండ్లోని కంబోడియా రాయబారిని బహిష్కరించింది. ఇరు దేశాల మధ్య ఉన్న అన్ని సరిహద్దు చెక్పోస్టులను మూసివేసింది. కంబోడియాలో ఉన్న తమ పౌరులందరినీ వెంటనే దేశాన్ని విడిచి వెళ్లమని థాయిలాండ్ ప్రభుత్వం ఆదేశించింది. ఇరు దేశాలు ఒకరిపై ఒకరు భారీ ఆయుధాలను ఉపయోగిస్తున్నారని ఆరోపించుకుంటున్నాయి. ఇది ఘర్షణలు మరింత తీవ్రమవుతాయని సూచిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులు తమ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని రాయబార కార్యాలయం మరోసారి స్పష్టం చేసింది.